బాబులు ఏదన్నా ఆటల పోటీలు ప్రారంభోత్సవాలకు పోతే మోదాలు దేవుణ్ణి మొక్కి కొబ్బరికాయ కొడతారు. అటెనక కత్తెరందుకొని రిబ్బెన గత్తిరించి ఆటలు షాల్ చేస్తారు. ఆడ క్రికెటో కబడ్డో పెడితే మైదానంలకు దిగి బ్యాట్ అందుకొని క్రికెట్ అయినా ఆడతారు. లేకుంటే కబడ్డీ అయితే కూతకన్న పోతారు. అట్లా ఆడకాడక ఆటలాడినప్పుడు లీడర్లకు దెబ్బలు తగిలిన ముచ్చట్లు మనం మస్తుగా చూసినాం. అగో అట్లనే కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ కూడా సైకిల్ మీదికించి జారి పడ్డాడట. మరి పార్రి సార్కి ఎట్లుందో ఏమో అరుచుకొనొద్దాం. అయ్యో కర్ణాటక చిన్న సీఎం డీకే శివకుమార్ సార్ ఎట్లా జారిపడ్డాడు చూడుర్రి. బెంగళూరులో ఉన్న విధాన సౌద కాడ సైకిల్ దొక్కుతుంటే గిట్ల పుసుక్కున్న పట్టు తప్పి జారి మెట్ల మీద పడ్డాడు. అయితే పర్యావరణ దినోత్సవం అని చెప్పి దేశమంతా రాష్ట్ర సర్కార్లు పండగ లెక్క చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అట్లా బెంగళూరులో కూడా బండ్లు పక్కకు పెట్టి సైకిళ్లు దొక్కాలి, అట్లయితే కాలుష్యం తగ్గుతుంది, మనిషి పెయ్యి కూడా గట్టి ఉంటుందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు అధికారులను ఎమ్మటేసుకొని సైకిల్ దొక్కిండు. కర్రకళ్ళ అద్దాలు పెట్టుకొని దమ్ముగొనంగా ఓ మల్క రౌండ్ వేసిండు. జర్రంతా మొసొచ్చినా కూడా ఎక్కడా కాలు కింద పెట్టకుండా బాగానే తల్లాడిండు. ఒకవేళ సార్కు యాస్టొచ్చి ఏడ ఆగుతాడో ఆగబోయి ఏడ కింద పడతాడో అని సెక్యూరిటీ వాళ్ళు ఎమ్మటే ఊరుకొచ్చిర్రు. అట్లా చిన్న మెల్ల తొక్కుకుంటా గీ మెట్ల కాడికి వచ్చి ఇయాటికి ఇది సాలరా బై అన్నట్లు సైకిల్ దిగబోయిండు. అంతే సైకిల్ రువ్వడ అందుకొని ఆసుంట పోయింది. దీంతోని సార్ మెట్ల మీద దిబుక్కున కూలిపడ్డాడు. ఇంకా నయం తలకాయకు నడుములకు ఎసొంటి దెబ్బలు తగలలేదు. ఎమ్మటే సెక్యూరిటీ వాళ్ళు ఊరుకొచ్చి అయ్యో సారు గిట్లెట్లాయే అని పైకి లేపిర్రు. ఇక కింద పడి లేచిన సారు ఏదో పుష్కిపోయి కింద పడ్డా గీ ముచ్చట మీడియాలో ఎక్కడ సూపియా కురివా ఆయనతో సైకిల్ దొక్కపోయి కింద పడ్డ చిన్న సీఎం అని బ్రేకింగ్ వార్తలు వేస్తారు అని అందరినీ నవ్విచ్చిండు. కానీ ఓ రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అసొంటిది మీరు కింద పడితే చూపించకుండా ఎట్లుంటారు సారు? మీకేమన్నా అయితే మీ అభిమానులు ఎంత నారాజు అవుతారు. అందుకే సార్ కింద పడ్డా కూడా ఏం కాలేదు మంచినే ఉన్నాడని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.